ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతూ ఉండడంతో అనపర్తి నియోజకవర్గంలో నలిమిలి రామకృష్ణారెడ్డి కుటుంబం ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు. ఒకవైపు ఉదయం నుండి నియోజకవర్గంలో జబర్దస్త్ టీం ప్రచారం చేస్తుండగా మరోవైపు ప్రతి గ్రామంలోనూ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో నలిమిలి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం పెద్దాడ, పెదపూడి, దోమాడ గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటన కార్యక్రమానికి రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ హాజరు కాగా ప్రజల నుంచి విశేష స్పందనతో పాటు పెదపూడి రహదారులు మొత్తం కూడా జనసంద్రాన్ని తలపించాయి. ఈ తరుణంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు నలిమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బీజేపీ కండువా కప్పి నలిమిలి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో ప్రవేశించిన దగ్గర నుంచి అఖండ స్వాగతం పలికి నీరాజనాలు ఇస్తూ ఆశీస్సులు ఇస్తూ పెద్ద ఎత్తున ఈ స్వాగత సత్కారాలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా రేపు మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు 2 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకునే రోజు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిష్ట వేసిన ఒక సైకోని తరిమి కొట్టడానికి ఇది ఒక సువర్ణావకాశం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలి, ఈ దుష్ట శక్తిని అంతమొందించాలి, అందుకోసం అన్ని శక్తులు ఏకం కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అనుసరించే ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది. మరి అనుకోని పరిస్థితిలో గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న మా కుటుంబం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వ మొదటి జాబితాలోనే ప్రకటించినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల సీటు బీజేపీకి వెళ్ళడం, తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను బీజేపీకి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, పవన్ కళ్యాణ్ గారు సలహా ఇవ్వడం, బీజేపీ పెద్దలు ఆహ్వానించడం, సో నేను బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదపూడి మండలం పెద్దాడ, పెదపూడి, దోమాడ గ్రామాల్లో మిత్రులు రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆశీస్సులు అందిస్తూ స్వాగతం పలుకుతూ ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతూ ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి అనూహ్యమైన మద్దతు తెలియజేస్తా ఉన్నారు. దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెదపూడి గ్రామంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా మిత్రులు బడాల రాము గారి ఆధ్వర్యంలో కొమరపాలెం గ్రామం నుంచి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, మరికొంతమంది ప్రముఖులు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ అనూహ్యమైన రీతిలో రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితిని గమనిస్తా ఉన్నాం. అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి గణనీయంగా మద్దతు కోల్పోతూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేనకు కానీ కూటమికి మద్దతు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలోనే ఇక్కడ ఒక గ్రామ ప్రముఖులు, మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది జనసేనలో కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా పెదపూడి మండలంలో కూటమికి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. అత్యధికంగా ఇవాళ ఇక్కడ గణనీయంగా అంటే దాదాపుగా 70% ఓట్లు, 70-75% ఓట్లు ఇవాళ కూటమికి పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో, అనపర్తి నియోజకవర్గంలో కనీసం 20,000 ఓట్ల మెజారిటీతో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నా. మరి గత 4-5 నెలలుగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వలసల పర్వం కొనసాగుతూ ఉంది. రంగాపురం గ్రామంలో మొదలుపెట్టి అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ వలసల పర్వాన్ని చూసి తట్టుకోలేని వైఎస్ఆర్సీపీ అనేక కుట్రలు పన్నింది. ఏ విధంగా అయినా నా అభ్యర్థిత్వం లేకుండా చేయాలి, నన్ను పోటీలో లేకుండా చేయాలని కుట్రలకి కుతంత్రాలకి తెరతీసి
ఈ విధంగా చేసింది అనేది మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా కార్యకర్తల అభిమానంతో, ప్రజల యొక్క ఆశీర్వచనంతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో మరలా నేను తెర ముందుకు రావడం, అనివార్య పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం కూడా జరిగింది. మరి నేను తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు, బీజేపీ పెద్దల యొక్క ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరిన మీరందరూ కూడా నా వెంటే నిలబడి నాకు సంఘీభావం తెలియజేయడం అనేది ఒక అపూర్వమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.